ప్రేమతో ముడిపడిన రెండు తరాలు. ఒక అందమైన ఉదయం విమలమ్మగారు తన వంటగదిలో పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆమెకు పాత పద్ధతులు, సంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇల్లు ఆమె చేతి వంటలోని సువాసనలతో ఎప్పుడూ నిండి ఉంటుంది. ప్రతి వస్తువునూ ఒక పద్ధతిలో ఉంచడం ఆమె కలవాటు. అదే ఇంట్లో మరొక గదిలో అనన్య తన ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆఫీసు పనిలో మునిగిపోయింది. ఆమె ఈ తరం అమ్మాయి. వేగం మరియు టెక్నాలజీతో ఆమె ప్రపంచం నడుస్తుంది. అనన్యకు తన కెరీర్ అంటే ఎంత ఇష్టమో తన కుటుంబమన్నా అంతే గౌరవం. భోజనం టేబుల్ దగ్గర ఇద్దరూ కలిసినప్పుడు మాత్రం ఒక నిశ్శబ్దం అలుముకుంటుంది. విమలమ్మకు అనన్య చేసే పనులు అర్థం కావు. అనన్యకు అత్తగారి కట్టుబాట్లు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా మాటల వారధి మాత్రం నిర్మించబడలేదు. ఒకరోజు పక్కింటి సుమతిగారు వచ్చి విమలమ్మతో మాట కలిపారు. ఏంటమ్మా విమలమ్మ, నీ కోడలు ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందేనా? ఇంటి పనులు, సంప్రదాయాలు పట్టవా అనడిగారు. ఆ మాటలు విమలమ్మను ఆలోచనలో పడేశాయి. ఆ మాటలు విన్న అనన్య మనసులో బాధపడింది. తను పడుతున్న కష్టం ఎవ్వరికీ అర్థం కావడం లేదని ఆమె కనిపించింది. సమాజం ఎప్పుడూ ఆడవాళ్లను ఒకే కొలతతో కొలుస్తుందని ఆమె అనుకుంది. ఆమె కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు తోటలో మొక్కలకు నీళ్లు పోస్తుండగా విమలమ్మకు ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. ఆమె కుర్చీలో కూలబడిపోయారు. అప్పుడే బయటకు వచ్చిన అనన్య కంగారుగా ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అనన్య వెంటనే అత్తగారిని లోపలికి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. ఆఫీస్ పని పక్కన పెట్టి ఆమెకు వేడివేడి సూప్ తయారుచేసి ఇచ్చింది. విమలమ్మ ఆరోగ్యం గురించి అనన్య ఎంతో జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టింది. కాసేపటికి విమలమ్మ తేరుకున్నారు. ఆమె అనన్యను తన పక్కన కూర్చోబెట్టుకుని తన పాత ఫోటో ఆల్బం తీశారు. తన కాలంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు, తన కోరికలు ఎలా అణిచివేయబడ్డాయో అనన్యకు వివరించారు. నీలో నన్ను చూసుకుంటున్నాను అనన్య. నేను చెయ్యలేకపోయిన పనులు నువ్వు చేస్తున్నావు. నిన్ను అర్థం చేసుకోకుండా సమాజం మాటలు విన్నందుకు నన్ను క్షమించు అని విమలమ్మ అన్నారు. ఆ మాటలతో అనన్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్లారు. ఇప్పుడా ఇంట్లో నిశ్శబ్దం లేదు. ఒకరికొకరు తోడుగా, విలువల వారధిగా మారారు. పాత సంప్రదాయాల గొప్పదనాన్ని, కొత్త తరం ఆలోచనలను కలిపి వారొక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని వారు నిరూపించారు.